నేను స్వాతి దాస్. మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రుషికొండ బీచ్కి FEE డెన్మార్క్ వాళ్ళు ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో బ్లూ ఫ్లాగ్ బీచెస్లోని 18 బీచెస్ ఇండియాలో ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లో రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ ఇచ్చారనండి. అంటే ఎన్విరాన్మెంటల్ వైజ్ రుషికొండ బీచ్ చాలా బాగుంటుంది అని చెప్పి మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైజాగ్లో ఏం జరుగుతుందో గత కొంతకాలంగా మీరు అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మన MP భరత్ గారంట ఇన్స్టాగ్రామ్లోని బీచ్ షాక్స్ గురించి ఒక ఐడియా ఇస్తే 10 లక్షల లైక్లు వచ్చాయంట. అందుకనే వాళ్ళు క్యాబినెట్లో పెట్టేసి బీచ్ షాక్స్ ఆమోదించి ఒక ట్రైల్ రన్లో విశాఖపట్నంలో ఓ బీచ్ షాక్ పెట్టేద్దామని చూస్తున్నారంట. అయ్యా భరత్ గారు, మీకు ఇంకొక క్వశ్చన్ మేము అడుగుతున్నాం. గీతం భూముల మీద కూడా ఇన్స్టాగ్రామ్లో 10 లక్షల లైక్లు వచ్చాయనండి. మరి దాన్ని ఎందుకండి దౌర్జన్యంగా లాక్కుంటున్నారు? దాన్ని కూడా అసైన్డ్ భూములు కదా, పేదవాళ్ళకి పంచాలి కదా. మరి దాన్ని ఎందుకండి క్యాబినెట్లో పెట్టి మీరు ఆమోదించి పేదవాళ్ళకి ఇవ్వకుండా మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోకి లాక్కొని పోతున్నారు? అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు TDP పల్లా శ్రీని గారు, ఆయన ఇంకా ఇంకొక స్టెప్ హెడ్కి వెళ్ళి క్యాలరీ కౌంట్ అంట, క్యాలరీ కౌంట్స్లోని షుగరీ డ్రింక్స్ అని చెప్పి కూల్ డ్రింక్స్ని బీర్ అంట క్యాలరీ కౌంట్ తక్కువ ఉన్నది అని చెప్తున్నారు. సరే సార్, నేను ఒక్క విషయం అడుగుతున్నాను. బీర్లో ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని చెప్పి బీర్ బాటిల్ మీద రాసి ఉంటుంది కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా సార్ మీకు? ఆల్కహాల్ అన్నది లివర్ డ్యామేజ్ అవుతుంది, ఇంటాక్సికేషన్ లిక్విడ్ అని ఆ మాత్రం తెలియదా సార్? మరి ఎందుకు సార్ కిరాణా దుకాణాల్లో కూడా అమ్మియండి సార్ మీరు. వైజాగ్లోని ఇప్పుడు షుగరీ డ్రింక్స్ అని చెప్పి క్యాలరీ కౌంట్ అంటున్నారు కదా, వైజాగ్ ప్రజలతో జీవితాలతో ఆడుకోవడానికి మీరు షుగరీ డ్రింక్స్ పక్కన పెట్టేసి బీర్లన్నింటిని కూడా కిరాణా దుకాణాల్లో అమ్మియండి. ఎందుకంటే మీరు ఒక ఆల్కహాల్ కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా, బీర్ కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా మీరు ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే మీ నియోజకవర్గంలోని స్టీల్ ప్లాంట్ ఇష్యూ అంత జరుగుతుంది. మొన్న 100 మంది కార్మికులు చనిపోయారు. వీటి గురించి ఏమన్నా మీరు మాట్లాడుతున్నారా సార్? కనీసం స్పందించలేదు. కాంపన్సేషన్ గురించి కూడా మీరు మాట్లాడలేకపోయిన ప్రభుత్వంలోని షాక్స్ కోసం మాత్రం మీ అధినేత ఏదో చెప్పారని చెప్పి మీరు ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. అదంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఎంతవరకు మీరు మాట్లాడుతున్నారు. ఇంకొక హెడ్ వెళ్ళి ఇంకొక MP గారు మనకి పట్టా మహేష్ కుమార్ గారు, ఆయనైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా పెట్టకూడదంట. అంటే ఇష్టాసారంగా పిల్లలు తాగండి, రోడ్డు మీద ఆడవాళ్ళు ఎక్కడైనా కనపడితే పడండి, వాళ్ళ మీద అత్యాచారాలు చేయండి, దొంగతనాలు చేయండి, చైన్ స్నాచింగ్స్ చేయండి, గంజాయిలు తాగండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. మన హోంమంత్రి గారు డేగ కళ్ళుతో CC కెమెరాలతోని ఇవన్నీ చూసుకొని నోరు మూసుకొని ఊరుకుంటారు. ఇదండి ఇప్పుడున్న కూటమి నేతలు చేస్తున్న అరాచకాలు. దీనన్నిటిని కూడా వైజాగ్ని ఒక పీస్ సిటీ, ఒక డెస్టినీ, అంటే ఒక బ్లూ ఫ్లాగ్ ఇచ్చిన సిటీని తీసుకొని వెళ్ళి ఒక బీచ్ షాక్స్ పెట్టి చిన్నపిల్లలు ఆడవాళ్ళు మనోభావాలను దంపడానికి అసలు ఏమైనా అండి. కాళికాదేవి గుడి ఉన్నదండి, ఒకసారి ఒక 28 కిలోమీటర్స్ ఉన్న బీచ్ కోస్ట్లోని ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి ఆటల దగ్గరికి తీసుకొని వెళ్ళి బీర్లు తాగండి, ఇది చేయండి అని చెప్పి ఎన్విరాన్మెంటల్ పాడు చేయడానికి మీరు బీచ్ షాక్స్ పెడుతున్నారంటే అసలు ఇప్పటివరకు ఇలాంటి సంస్కృతిని ఎందుకండి సౌత్ ఇండియాలో తీసుకొని వస్తున్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో, అది మా వైజాగ్ సిటీ మీద ఎందుకండి ఇంత కక్షపూర్వకంగా? నెక్స్ట్ మీరు అందరూ కూడా వైజాగ్ నివసిస్తున్న వాళ్ళందరి దగ్గర అట్లీస్ట్ ఎగ్జిట్ పోల్ తీసుకున్నారండి? మీకు ధైర్యం ఉంటే ఒకసారి ఆదివారం నాడు బీచ్ దగ్గరికి వెళ్ళి జనాలను అడగండి, పెట్టాలా వద్దా అని. వాళ్ళే చెప్తారండి మీకు ఏం చేయాలో అన్నది. మీకు అందరికీ కూడాను ఏంటంటే సంపద సృష్టి అన్నది, సంపద సృష్టికి రకరకాల వేస్ ఉన్నాయండి. మందు మీదే కాదండి, ప్రజల ఆరోగ్యం మీదే కాదండి, పేదవాళ్ళ జీవితాలతోనే కాదండి. ఇలాంటి సంపద సృష్టి అయితే మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరండి, చెయ్యరు కూడా. ఎందుకంటే ఆయనకి పేదవాళ్ళంటే అభిమానం ఉంది, మధ్యతరగతి కుటుంబాలంటే గౌరవం ఉంది. అందరూ కూడా కష్టంలో తీర్చుకునే అధినాయకుడు మా నాయకుడు. మా నాయకుడు ఎప్పుడూ కూడాను పేదవాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఏం మంచి చేయాలన్నది ఆలోచించే నాయకుడు. ఈరోజు ప్రతి ఒక్క ఆడవిడ కూడాను కళ్ళం నీరు మనసులోని దాచుకుని అయ్యో మేము ఎంత తప్పు చేసామో, మా తప్పు అయిపోయిందని చెంపలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇంత దారుణంగా మీరందరూ కూడా బిహేవ్ చేశారు. దయచేసి మీ అధినేత కొంచెం గడ్డి పెట్టి ఇవన్నీ కూడా మానుకోమని చెప్పండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.